అదొక అనూహ్యమైన పరిస్థితి. కళ్ళ ముందు అన్నీ ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. అప్పటి వరకు భూమి మీద ఎన్నడూ ఎవ్వరికీ ఎదురుకాని పరిస్థితి. ఇంట్లోంచి బయటికి రాలేం. ఇంట్లో ఉన్నా ఈ మహమ్మారి నుంచి తప్పించుకోగలమనే నమ్మకమూ లేదు. ప్రభుత్వం లాకౌట్ ఎత్తివేసిన వేళల్లో రోడ్డు మీదకు ధైర్యంగా వెళ్ళలేని పరిస్థితి. ఎదురుగా మనిషి వస్తే మాస్క్ ధరించి ఉన్న ఉలిక్కిపడిన దినాలు. అదే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన భూతం. దీనికి వైద్యపరంగా కారణాలు తెలియవు. ఎప్పటికి తెలుస్తుందో చెప్పలేం. రోగమేంటో తెలియని దానికి మందులేమిటో అసలే తెలియదు. ఎప్పటికీ ఈ మహమ్మారి నుంచి బయటపడతామో తెలియదు. అసలు ఎప్పటికైనా బయటపడతామా అనే అనుమానం. ప్రతి మనిషి గుండెల్లో భయం. పిరికివాళ్లైతే భయంతోనే చనిపోతున్నారు. చనిపోతున్న వారి లెక్కలు చెప్పలేకపోతున్నాయి ప్రభుత్వాలు. చనిపోయిన ఆత్మీయులను చూడ్డానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆ భయంకర కాలంలో ఎవ్వరు ఏం చెప్పినా చేశాం. తిండి పెంచాం, కండ పెంచాం, కరిగించడానికి విన్యాసాలు చేశాం. ప్రజల్ని రక్షించాల్సిన ప్రభుత్వాలు సైతం ఏం చెయ్యాలో, ప్రజలకు ఏం చెప్పాలో తెలియక ఆఖరకు కంచాలతో శబ్దాలు చేయమంటే గో కరోనా గో అంటూ దీపాలు వెలిగించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భయంతో అందరం పాటిస్తూ వచ్చాం. దీపాలు వెలిగించాం. కంచాల మోత ప్రతిధ్వనించి నేటికి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక్కసారి గుర్తుకొచ్చాయి నాటి పరిస్థితులు. బతికున్నాం కనుక ఒకసారి స్మరించుకుందాం. నికాలే